Namaste, I'm Kanchana, advocate. Today I'm dealing with suspension of sentence pending the trial, release the accused on bail. The relevant provision of law is section 389 of Code of Criminal Procedure and section 430 of Bharatiya Nyaya Suraksha Sanhita 2023. The relevant case laws are Shivani Tyagi versus State of UP and another 2024 Supreme Court and Anwari Begum versus Sheikh Mohammed and another 2005 Supreme Court. ఈరోజు కేసు ఏంటంటే ఒక యంగ్ ఉమెన్ మీద యాసిడ్ అటాక్ అనేది జరిగింది. డ్యూ టు దట్ పర్మనెంట్ డిస్ఫిగరేషన్ అనేది అయింది అండ్ ఆల్సో హెర్ డిగ్నిఫైడ్ రైట్ టు లైఫ్ అనేది కూడా వైలేట్ అయింది. ఈ కేసుని కోర్ట్ ఆఫ్ సెషన్ ట్రయల్ చేసింది. ట్రయల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్విక్ట్ చేస్తూ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. కన్విక్టెడ్ పర్సన్ హైకోర్టులో అపీల్ అనేది ఫైల్ చేశాడు. డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ ద అపీల్ బెయిల్ అనేది హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు బెయిల్ ని గ్రాంట్ చేశాడు. గ్రాంట్ చేసే బెయిల్ ని యాసిడ్ అటాక్ విక్టిమ్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇదే అనమాట ఈ కేసు. ఓకే, ఫస్ట్ మనం ప్రొవిజన్ ఆఫ్ లా చూద్దాం. సెక్షన్ 389 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పెండింగ్ ద అపీల్, రిలీజ్ ద అపీలెంట్ ఆన్ బెయిల్. ఇందులో 4 సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సబ్సెక్షన్ ఏం చెప్తుంది అంటే అపీలేట్ కోర్టుకి బెయిల్ గ్రాంట్ చేసే రైట్స్ చెప్తుంది అన్నమాట. అపీలేట్ కోర్ట్ అనేది బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు డిస్క్రిషన్ అనేది ఉంటుంది. బెయిల్ గ్రాంట్ చేయొచ్చు, డినై చేయొచ్చు. ఒకవేళ బెయిల్ గ్రాంట్ చేసినట్లయితే ఇన్ రైటింగ్ లో ఇస్తుంది. ఏమని అంటే సెంటెన్స్ ని సస్పెండ్ చేయమని, లేదా ఆర్డర్ నైనా సస్పెండ్ చేసి ఒకవేళ అపీలెంట్ జైల్లో ఉన్నట్టయితే రిలీజ్ చేయమంటది విత్ బెయిల్ బాండ్ ఆర్ ష్యూరిటీ బాండ్ తోటి. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ డెత్ సెంటెన్స్ అయినా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా, లేకపోతే ఇంప్రిజన్మెంట్ మోర్ దాన్ 10 years అయినా ఉన్నట్లయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి బెయిల్ హియరింగ్ అయ్యేటప్పుడు ఆపర్చునిటీ అనేది ఇవ్వడం మ్యాండేటరీ అన్నమాట. ఇంకా ఒకవేళ బెయిల్ గ్రాంట్ చేసినట్లయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ ని సస్పెండ్ చేయమని అడిగే రైట్ ఉంటుంది. సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే హైకోర్టుకి కూడా 389 లో కన్ఫర్ చేసే పవర్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఎందుకంటే కోర్ట్ ఆఫ్ సెషన్ అనేది ట్రయల్ కోర్ట్ అయితే అపీలేట్ కోర్టు హైకోర్టు అవుతుంది. అంటే అపీలేట్ కోర్టుకి బెయిల్ గ్రాంట్ చేసే పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను హైకోర్టు కూడా ఉంటాయి. ఇది సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 3లో ట్రయల్ కోర్టు కన్విక్ట్ చేసిన తర్వాత అండ్ అపీల్ కి వెళ్ళే ముందు ఎవరైనా కన్విక్టెడ్ పర్సన్ బెయిల్ మీద ఉండి ట్రయల్ కోర్ట్ కన్విక్షన్ ఇచ్చేది లెస్ దెన్ 3 years ఉన్నట్లయితే వాళ్ళు ట్రయల్ కోర్ట్ ని మేము అపీల్ కి వెళ్తాము అని సాటిస్ఫై చేసినట్లయితే కోర్ట్ వాళ్ళకి బెయిల్ ఎక్స్టెండ్ చేస్తూ సెంటెన్స్ ని సస్పెండ్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ డీమ్ సస్పెన్షన్. ఇంకో సిచ్యువేషన్ లో కూడా ఒకవేళ కన్విక్టెడ్ పర్సన్ బెయిల్లో ఉన్నాడు, ఇంకా బెయిలబుల్ అఫెన్స్ కి కన్విక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు అపీల్ కి వెళ్తాము అని ట్రయల్ కోర్ట్ ని సాటిస్ఫై చేసినట్లయితే బెయిల్ ని ఎక్స్టెండ్ చేస్తూ సెంటెన్స్ ని సస్పెండ్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో డీమ్ సస్పెన్షన్. దిస్ ఇస్ సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 4 ఇక్కడ ఏంటి, అపీలేట్ కోర్టులో కేసు ఉంది.
బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు, కానీ అల్టిమేట్ గా కన్విక్షన్ అనేది వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో బెయిల్ పీరియడ్ అయితే ఎంత పీరియడ్ అయితే బెయిల్ లో ఉన్నాడో ఆ పీరియడ్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి అపీలేట్ కోర్టు 6 years కన్విక్షన్ ఇచ్చింది అనుకుంటున్నాను. బెయిల్ ఇచ్చే కంటే ముందే ఇతను 6 months జైల్లో ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఫస్ట్ 6 months ఉన్నాడు, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి 6 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 6 months ని డిడక్ట్ చేయాలి. అంటే 6 years minus 6 months అంటే ఇంకా 5.5 years అతను ఇంప్రిజన్మెంట్ లో ఉండాలి, అంటే జైల్లో ఉండాలన్నమాట. అంటే ఎందుకంటే ఇక్కడ బెయిల్లో ఉన్న పీరియడ్ ని క్యాలిక్యులేట్ చేయకూడదు, ఎందుకంటే బెయిల్లో ఉండేటప్పుడు అతనికి పర్సనల్ లిబర్టీ అన్ని ఉంటాయి, అతను ఏమి ఇంప్రిజన్మెంట్ అనుభవించలేదు కాబట్టి ఆ పీరియడ్ ని డిడక్ట్ చేయాలన్నమాట. ఈ 6 months ఈ బెయిల్లో ఉన్న పీరియడ్ డిడక్ట్ చేసేయాలి. ఇంకా అప్పుడు నెక్స్ట్ అతను ఎంత అనుభవించాలి అంటే 5.5 years అనుభవించాలి జైల్లో ఇంప్రిజన్మెంట్. దిస్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ లా అన్నమాట. ఈరోజు కేసు ఏంటంటే శివాని త్యాగి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్ 2024 సుప్రీం కోర్ట్. ఇందులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఎక్సెప్షన్ ఇన్ సీరియస్ అఫెన్సెస్ సెక్షన్ 389 CRPC నాట్ టు బి ఇన్వోక్ merely because convict was in jail for long. అంటే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది సీరియస్ అఫెన్సెస్ లో నాట్ ఎ జనరల్ రూల్, ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్ సీరియస్ అఫెన్సెస్ అయితే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ మైనర్ అఫెన్సెస్ అనుకోండి, లెస్ సీరియస్ అఫెన్సెస్ అయినట్లయితే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది జనరల్ రూల్, ఎక్సెప్షన్ అనేది డినై ఆఫ్ బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అన్నమాట. అంటే లెస్ దెన్ 3 years ఆఫ్ బెయిలబుల్ అఫెన్సెస్ అనేది జనరల్ రూల్. కానీ వాళ్ళు ఒకవేళ ఏంటి ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేస్తారనైనా లేకపోతే థ్రెట్ టు విట్నెసెస్ అయినా ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నట్లయితే లెస్ సీరియస్ అఫెన్సెస్ కూడాను సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ని డినై చేయవచ్చు. కానీ శివాని త్యాగి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్ లో హైకోర్టు ఏం చేసింది, సెంటెన్స్ ని సస్పెండ్ చేసి బెయిల్ అనేది గ్రాంట్ చేస్తుంది. ఇక్కడ హైకోర్టు కన్సిడర్ చేసేది ఓన్లీ 1 point ఏంటంటే లైక్లీహుడ్ ఆఫ్ డిలే అండ్ అక్యూజ్డ్ ఇన్ జైల్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్. అంటే అపీల్ అనేది ఇంకా డిస్పోజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేస్తుంది, ఇతను జైల్లో ఉన్నాడు కాబట్టి మేము బెయిల్ అనేది గ్రాంట్ చేస్తాము అని ఈ ఒక్క పాయింట్ ని కన్సిడర్ చేసుకొని బెయిల్ అనేది హైకోర్టు గ్రాంట్ చేస్తుంది. కానీ 2005 లోనే సుప్రీంకోర్టు కొన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి, 389 ప్రొవిజన్ ని ఇన్వోక్ చేయాలంటే అని చెప్పింది అనమాట. ఆ కేసు ఏంటంటే అన్వారీ బేగం వర్సెస్ షేర్ మహమ్మద్ అండ్ అనదర్. ఈ కేసులో ఏ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేయాలంటే నేచర్ ఆఫ్ అక్యూజేషన్. ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ అక్యూజేషన్ ఏంటి, సీరియస్ అఫెన్స్ అండ్ యాసిడ్ అటాక్. సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ కన్విక్షన్, కన్విక్ట్ అయినట్లయితే ఆల్రెడీ ట్రయల్ కోర్ట్ కన్విక్ట్ చేసింది, ఇక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. ఒకవేళ అపీలేట్ కోర్ట్ ఎంత తగ్గించినా సరేను కొంచెమే తగ్గిస్తుంది. ఇక నేచర్ ఆఫ్ సపోర్టింగ్ ఎవిడెన్స్, ఇక్కడ ఎవిడెన్స్ అంతా కూడాను క్లియర్ గానే ఉంది, సపోర్ట్ చేస్తుంది ఈ అపీల్ అంటే ఈ కన్విక్షన్ చేశారు అని. ఇంకా సెకండ్ పాయింట్ ఈజ్ రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ విట్నెసెస్. ఒకవేళ బెయిల్ మీద రిలీజ్ అయినట్లయితే విట్నెసెస్ ని ట్యాంపర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, అంటే ఏంటి ట్యాంపర్ చేయడం వల్ల ఏమవుతారు, విట్నెసెస్ హోస్టైల్ అయిపోతారు. అప్రహెన్షన్ ఆఫ్ థ్రెట్ టు ద కంప్లైనెంట్, ఒకవేళ కంప్లైనెంట్ ని కూడా థ్రెట్ చేశారు అనుకోండి హోస్టైల్ అయిపోతారు. ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయో లేవో కూడా కన్సిడర్ చేయాలి. అసలే వీడు యాసిడ్ అటాక్ చేశాడు కదా, వీడి మైండ్ సెట్ అంతా కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటుంది, ఇలాంటి ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేయాలి. కానీ హైకోర్టు వీటిని కన్సిడర్ చేయలేదు.
prima facie satisfaction of the court in support of the charge. Prima facie అంటే ఏంటి? చూసిన వెంటనే ఈ కేసు ట్రై చేయొచ్చు అనేలా ఉంటే దాన్ని ప్రైమా ఫెసే కేసు అనేది అంటారు. అంటే ఏంటి ఇక్కడ చార్జ్ ఏంటి? యాసిడ్ అటాక్. ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఈ కన్విక్టెడ్ పర్సన్ అపీలెంట్ ఈ యాసిడ్ అటాక్ చేశారండి. కానీ ఈ 3 పాయింట్స్ ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ 1 పాయింట్ likelihood of delay the appeal and appellant is in jail ఈ ఒక్క పాయింట్ నే కన్సిడర్ చేసుకొని హైకోర్టు సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ చేస్తూ బెయిల్ ని గ్రాంట్ చేయడం జరిగింది. ఇలా చేసినట్లయితే ఏమవుతుంది? ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ అగైనెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ సోషల్ సెక్యూరిటీ అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. చెప్తూ రివర్స్ ద ఫైండింగ్ ఆఫ్ ద హైకోర్టు రివర్స్ చేసింది అనమాట. బెయిల్ గ్రాంట్ చేశారు కదా, బెయిల్ ని రివర్స్ చేసింది, అంటే బెయిల్ ని క్యాన్సిల్ చేసింది. అండ్ ఆర్డర్ ద అపీలెంట్ టు సరెండర్ బిఫోర్ ద ట్రయల్ కోర్ట్. సరెండర్ అయిపోయామని అంటే ఏంటి? జైలుకి పంపించమని చెప్పింది. దిస్ ఇస్ ద కేస్. థ్యాంక్ యూ.